మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని, ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థులను కాపాడాలనే ఒక గొప్ప సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి శ్రీకారం చుట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర నేడు విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం మరియు సుమారు 1000 కిలోమీటర్ల మేర సాగిన ఈ మహాయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ అప్రతిహతంగా సాగింది. ఈ చైతన్యయాత్ర ముగింపును పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందులో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఏఎస్పీ మనీషారెడ్డి నేతృత్వంలో భారీ 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మనీషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉండే అపారమైన శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, క్షణికానందం కోసం డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు, సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ స్టూడెంట్స్ అందరిలో కూడా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి తెల్ల లాట్ ఆఫ్ ఎనర్జీ, కాకపోతే అది ఎలా యూజ్ చేయాలి అన్నది తెలియక చాలామంది ఈ డ్రగ్స్కి బానిస అవుతూ ఉంటారు అనమాట. మత్తు పదార్థాలు ఏం చేస్తాయి, ఒకసారి మీరు తీసుకుంటే అది అడిక్ట్ అయిపోయి మీరు బానిస అయిపోతారు. కానీ అలాంటివి జరగకుండా మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇలా స్పోర్ట్స్కి కానీ, రన్నింగ్కి కానీ మ్యారథాన్కి యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే చాలాసార్లు సైకిల్ ర్యాలీకి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మీ కాలేజెస్లో, స్కూల్స్లో ఆల్రెడీ దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఎవరికైనా దీని గురించి హెల్ప్ కావాలి అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972, దానికి మీరు అందరూ కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ వచ్చినందుకు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్.